ఇప్పుడు ప్రపంచంలో మరో ప్రమాదకరమైన యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ పరిస్థితిని నేరుగా ఓపెన్ వార్ అని పిలిచారు. అంటే ఇది కేవలం చిన్న సరిహద్దు ఘర్షణ కాదు, పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉన్న సంఘటన. ఈ సమస్యకు కేంద్ర బిందువు ఒక సరిహద్దు. దాన్ని డ్యూరాండ్ లైన్ అని అంటారు. ఇది పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సుమారు 1600 మైళ్ల పొడవైన సరిహద్దు. ఈ లైన్ 1893లో బ్రిటీష్ కాలంలో గీసినది. కాని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మరియు తాలిబాన్ ఈ సరిహద్దును పూర్తిగా అంగీకరించలేదు. ఎందుకంటే ఈ లైన్ పష్తూన్ ప్రజలను రెండు దేశాల మధ్య విభజించింది. ఫిబ్రవరి చివరిలో ఈ ఉద్రిక్తతలు పేలిపోయాయి. నివేదికల ప్రకారం తాలిబాన్ బలగాలు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొన్ని సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. కునార్, ఖోస్ట్, నంగర్హార్, పక్తియా వంటి ప్రాంతాల్లో ఈ ఘర్షణలు జరిగాయి. తాలిబాన్ చెబుతున్నదేమిటంటే పాకిస్తాన్ ముందుగా ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని మిలిటెంట్ క్యాంపులపై దాడులు చేసింది. అందుకే ప్రతిస్పందనగా తాము దాడి చేశామని వారంటున్నారు. కాని పాకిస్తాన్ మాత్రం వేరే మాట చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం తమ దేశంలో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ అనే గ్రూప్ గురించి వారు చెబుతున్నారు. టీటీపీ అనేది పాకిస్తాన్లో అనేక సంవత్సరాలుగా ఆత్మాహుతి దాడులు మరియు ఉగ్రదాడులు చేస్తున్న ఒక మిలిటెంట్ గ్రూప్. పాకిస్తాన్ ప్రకారం ఈ గ్రూప్కు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో సురక్షిత ఆశ్రయం లభిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా భారీగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని లక్ష్యాలపై బాంబు దాడులు చేసింది. కొన్ని నివేదికలు ఈ దాడులు కాబూల్ ప్రాంతం వరకు జరిగాయని చెబుతున్నాయి. ఇప్పుడు రెండు వైపులా ఒకరికొకరు భారీ నష్టాలు కలిగించామని చెబుతున్నారు. కాని ఈ సంఖ్యలను స్వతంత్రంగా ధృవీకరించడం చాలా కష్టం. యుద్ధ సమయంలో ఇలాంటి సమాచారం చాలా గందరగోళంగా ఉంటుంది. సైనిక శక్తిపరంగా చూస్తే పాకిస్తాన్ చాలా బలమైన దేశం. పాకిస్తాన్కు లక్షల సంఖ్యలో సైనికులు, ట్యాంకులు, యుద్ధ విమానాలు మరియు అణు ఆయుధాలు కూడా ఉన్నాయి. తాలిబాన్ వద్ద అంత పెద్ద సైనిక వ్యవస్థ లేదు. కాని ఇది సాధారణ యుద్ధం కాదు. తాలిబాన్ గెరిల్లా యుద్ధంలో చాలా అనుభవం ఉన్న గ్రూప్. ఇదే విధంగా వారు గతంలో అమెరికా మరియు నాటో బలగాలపై సంవత్సరాలుగా పోరాడారు. అందుకే ఈ యుద్ధం సులభంగా ముగిసే అవకాశం తక్కువ. పాకిస్తాన్ సైనికంగా బలంగా ఉన్నా దీర్ఘకాలిక గెరిల్లా యుద్ధం వారికి చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇక మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. పాకిస్తాన్ కొంతమంది నాయకులు తాలిబాన్ వెనుక భారత్ ప్రభావం ఉందని ఆరోపిస్తున్నారు. కాని ఈ ఆరోపణకు స్పష్టమైన ఆధారాలు లేవు మరియు ఇది చాలా వివాదాస్పదమైన విషయం. ఇప్పుడు పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ఐక్యరాజ్యసమితి, చైనా మరియు ఇతర దేశాలు ఈ ఘర్షణను ఆపాలని పిలుపునిస్తున్నాయి. పాకిస్తాన్ మరియు తాలిబాన్ మధ్య ఈ ఉద్రిక్తత పెద్ద యుద్ధంగా మారితే దాని ప్రభావం మొత్తం దక్షిణ ఆసియాపై పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధం మరియు మధ్యప్రాంతంలో ఉద్రిక్తతలను చూస్తోంది. ఇలాంటి సమయంలో మరో పెద్ద ఘర్షణ ప్రారంభమైతే ప్రపంచస్థాయి భద్రతకు అది పెద్ద సవాలు అవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ పరిస్థితి చర్చలతో ముగుస్తుందా లేక నిజంగా ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజూ మీకు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజూ తాజా సమాచారం మరియు డైలీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం.